హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఇప్పుడు వ్యవహారం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. ఆయన్ని అరెస్ట్ చేస్తారంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా టీడీపీ మీడియా కావచ్చు, లేదంటే టీడీపీకి సంబంధించిన కొన్ని పత్రికల్లో ఏ స్కామ్ జరిగినా, ఏ చిన్న విషయం జరిగినా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారు, అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గతంలో ఆయన మీద కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని కేసులు పెడుతూ వచ్చింది. ఆ కేసులకు సంబంధించి ఇంకా కూడా డిశ్చార్జ్ పిటిషన్ అయితే నడుస్తుంది. అయితే కొత్తగా ప్రభుత్వం ఏమన్నా చేయాలన్నా కూడా చేసే ప్రక్రియ ఉంటుందంటూ కూడా చెప్తూ వస్తున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి. అలాగే వైసీపీ పార్టీకి సంబంధించి ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో బలం ఉంది, 40% ఓట్ బ్యాంక్ ఉంది, ఏపీ రాష్ట్రానికి సంబంధించి ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకు ఒక మంచి హోదా ఉంది, అయినా కూడా ఆయన అసెంబ్లీకి వెళ్ళి ఉంటే బాగుండేదంటూ కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలనే ప్రతిపాదనలు కూడా చాలా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అరెస్ట్ చేసినా కూడా చేయొచ్చు అంటూ కూడా ఆయన కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్ చేస్తూ వచ్చారు. ఒకవేళ అలా చేస్తే ఆయన డిస్క్వాలిఫై చేసే అవకాశాలు కూడా ఉంటాయి, మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడానికి అవసరమయ్యే పరిస్థితి కూడా ఉండదంటూ కూడా కామెంట్ చేస్తూ వచ్చారు. ఏపీ రాజకీయాల గురించి అలాగే ఉండవల్లి చేసినటువంటి వ్యాఖ్యల మీద ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి, సరే మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, చాలాసార్లు వింటూ ఉన్నాం, ఏ చిన్నది జరిగినా లేదంటే ఎవరి మీద వైసీపీ నేతలకు సంబంధించిన అరెస్టులు ఏమన్నా ఉన్నా కూడా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నాడు, ఇలాంటి మనం తరచూ వింటూ ఉంటాం. అవన్నీ కూడా పెద్దగా పట్టించుకునే పరిస్థితులు ఉండవు. కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఆయన రాజకీయ భవిష్యత్తు గురించి కావచ్చు, అలాగే వైసీపీ పార్టీకి సంబంధించి కావచ్చు, అలాగే జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి కావచ్చు. ఎలా చూడాలి ఈ పరిణామాలన్నింటినీ? అంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఇంటర్వ్యూ నేను కూడా చూశాను. వారు రాజకీయంగా వారు అభిప్రాయాలు చెప్పారు, దాంట్లో తప్పటాల్సిన అవసరం లేదు, వారి అభిప్రాయం వాళ్ళది. కేసులు కొంచెం గందరగోళంగా మాట్లాడారేమో అనిపించింది నాకు. గందరగోళం ఏంటంటే కేసులు ఏమవచ్చు అనే దాని గురించిన కామెంట్ కానీ, గతంలో అదే కేసుల పైన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పినటువంటి రీజన్, ఈ రెండు చూసినప్పుడు ఆ గందరగోళం నాకు కనపడింది. అంటే అడావుడిగా చెప్పేసి వెళ్ళిపోయారో నాకు తెలియదు. బేసిక్ ఏంటంటే జగన్మోహన్ గారు అరెస్ట్ అవుతారా, అరెస్ట్ కారా అనే చర్చ నడుస్తుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అరెస్ట్ చేస్తారు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారిని గతంలో అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఉంది కాబట్టి రియాక్షన్స్ ఉండొచ్చా అనే చర్చ ఒకటి నడుస్తుంది, బలం చేకూరుస్తుంది. అది కూడా ఎర్లీగా కావచ్చు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని ఎలక్షన్ 6 నెలల ముందు అరెస్ట్ చేశారు. అది కొంత నెగిటివ్ అయింది కదా, కాబట్టి ఏదో ఎలక్షన్ 2 నెలల ముందుగానే ఆ పని పూర్తి అయిపోతే బాగుంటుంది అనుకుంటున్నారనే చర్చ కూడా ఒకటి నడుస్తా ఉంది. ఏది జరిగినా 2 అంశాలు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఉన్న కేసులు, సిబిఐ కేసులు, కొత్తగా పెట్టే అవకాశం ఉన్నట్టు కేసులు, ఈ రెండు వేరువేరుగా చూడాలి. పాత కేసుల్లో అయితే నాకున్న అంచనా ప్రకారం ఈ డిస్క్వాలిఫై కావడం, 2029 ఎన్నికల్లో ప్రభావం చూపడం అనేది జరుగుతుందని నేను అనుకోవట్లేదు. నాకున్న అంచనా ప్రకారం కోర్టులు చెప్పాలి. రీజన్ ఏంటంటే, ఎప్పుడు ఎన్నికల్లో పోటీ అర్హత ఉండదంటే, ఆర్థిక నేరాలు ఇట్లాంటి కేసుల్లో 2 ఏళ్లు శిక్ష రుజువైన వాళ్ళు, నేరం రుజువై 2 ఏళ్లు ఆ పైన శిక్ష పడిన వాళ్ళు ఉంటే ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ఉంటారు. ఇది చట్టం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాత కేసులు రుజువు అయితే ఖచ్చితంగా 2 ఏళ్ల పైన శిక్ష పడతాయి, దాంట్లో ఏం సందేహం లేదు. పాయింట్ ఏంటంటే, అసలు ఆ కేసు ఏమవుతుంది అనేది కదా తేలాలి. కేసు తేలకుండా శిక్ష పడితే అని ఊహాజనాలకు బాగుంది. ఇప్పుడు మీరు స్టార్టింగ్ రిమార్క్స్ లో ప్రస్తావించినట్టు ప్రజెంట్ పాత కేసులు డిశ్చార్జ్ పిటిషన్ దశలో ఉన్నాయి సిబిఐ కోర్టులో. డిశ్చార్జ్ పిటిషన్ మీన్స్ ఈ కేసులు నా పైన నేరం మోపబడడానికి అర్హత లేదు కాబట్టి డిశ్చార్జ్ చేయండి అని. అంటే ఇప్పుడు సిబిఐ ఏం చేయాలి, డిశ్చార్జ్ పిటిషన్ డిస్క్వాలిఫై చేసుకొని ఈ కేసు విచారణ అర్హత ఉంది అని నిరూపించి కేసు విచారణ అర్హత ఒప్పించాలి కోర్టుని. ఆ తర్వాత కేసు ట్రయల్స్ నడుస్తుంది. అంటే సిబిఐలోనే 2 దశలు ఉన్నాయి. ఇంకా సిబిఐ కోర్టు ఇచ్చే తీర్పు పైన హైకోర్టు ఉంటుంది, హైకోర్టు ఇచ్చే సుప్రీంకోర్టు ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఏమి జరిగినా జరగకపోయినా 29 ఎన్నికల్లో ఏదో జరిగిపోతుందన్న అంచనాతో నేనైతే లేదు. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, ఇప్పటి వరకు ఈ సిబిఐ కేసులో జరుగుతున్న పరిణామాలన్నీ, రాజశేఖర రెడ్డి గారి కాలంలో కొన్ని పారిశ్రామికవేత్తలకు లాభం చేకూర్చిన నిర్ణయాలు అనడం, దాని కారణంగా కిట్ ప్రోకో ప్రకారం జగన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. పెట్టుబడిదారుల్ని హై రేట్లకి ఈ షేర్లు అమ్మేసి జగన్ గారు 420 అంటే ఏంది మోసం చేసిన కేసు, ఇవన్నీ ఉన్నాయి. సమస్య ఏంటంటే, ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మేమేం తప్పు చేయలేదు, ఆ జీవోలన్నీ కరెక్టే అని ఓలా ఫిర్యాదు దాఖలు చేశా. ఈ పారిశ్రామికవేత్తలు మేము ఇష్టపూర్వకంగా కొనుక్కున్నాం, పైపెచ్చు అదనంగా అమ్ముకున్నాం షేర్లు అని కొంతమంది పెట్టారు.
ఈ మధ్య కాలంలో ఆదిత్యనాథ్ మన బిపి ఆచార్య గారు లాంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరైతే అప్పుడు జీవోలు ఇచ్చారు డిశ్చార్జ్ అయ్యారు, ఈడీ కేసు కొట్టేశారు. మళ్ళీ అదేం జరుగుతుందో చూడాలి. అంటే ఈ పరిణామాలను చూసినప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లకి రిలీఫ్ వచ్చి ప్రభుత్వాన్ని తప్పులు లేదని చెప్పి ఆ పారిశ్రామికవేత్తలు మేము ఇష్టపూర్వకంగా ఉన్నామని చెప్పిన తర్వాత మధ్యలో జగన్ ఎట్ట దొరుకుతాడు ఆ కేసులో అనేది నాకున్న అనుమానం. కోర్టు ఏం చెప్తుందో చూడాలి. కాబట్టి డిశ్చార్జ్ క్లియర్ కావాలి, హైకోర్టు క్లియర్ కావాలి, సుప్రీంకోర్టు క్లియర్, ఇన్ని ఉన్నాయి. కాబట్టి నాకు ఇది ఊహాజనతో 29 లోపల ఏదో అయిపోతారు సిబిఐ. బట్ కొత్తగా కేసులు పెట్టదలుచుకుంటే అది పెద్ద సమస్య కాదు. ఈ మధ్య కాలంలో ప్రభుత్వాలకి గతంలో కూడా చూసాం, ఈ నిన్నైనా నన్నైనా ఎవరైనా అరెస్ట్ చేయాలంటే పెద్ద కారణాలు ఉండాల్సిన అవసరం. అరెస్ట్ చేయడానికి, శిక్షించడానికి కాదు. శిక్షించడం మళ్ళీ కోర్టులో నిరూపించాలి, అది వేరే సంగతి. అరెస్ట్ చేయడానికి 4 రోజులు జైల్లో పెట్టడానికి కేసులతో పని ఏమీ లేదు. ఏదో కేసు పెట్టొచ్చని రుజువు అయిపోయింది చాలా కాలం నుంచి. కాబట్టి అట్లా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులో విచారణ పేరుతో కేసు పెట్టి అరెస్ట్ చేసి ఇవి నేను పెద్ద ఇక ప్రభుత్వం రిస్క్, ప్రభుత్వం దీంట్లో ఎంత పొలిటికల్ స్టాండ్ తీసుకుంటుంది అనే దాన్ని బట్టి భవిష్యత్తు కేసుల్లో అరెస్ట్ కావడం కాకపోవడం ఉంటుంది. అంతే తప్ప పాత కేసుల్లో మాత్రం ఈ ప్రభుత్వం ఏం చేయలేదు అంటున్నాం. ఈ ప్రభుత్వ పాత్ర ఏమీ లేదు, ఎందుకంటే కోర్టులు తేల్చాలని. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఏమైనా చేయాలనుకున్నా కూడా అంటే ఇక్కడ ఒక పాయింట్, సరే ఇప్పుడు 2009 తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టడము, అరెస్టులు జరగటం అవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాము. ఒకవేళ చేయాలనుకుంటే 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు, 5 ఏళ్ల పాటు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఏమైనా చేయగలిగితే అప్పుడైనా చేసేవాళ్ళు కదా. సో ఈ కేసులకు సంబంధించి ఏం చేసే సిచ్యువేషన్ లేదనేటువంటి ఒక క్లారిటీని కూడా ఉండవల్లి గారు గతంలో కూడా చాలాసార్లు చెప్తున్నారు. ఆ కేసులన్నీ కూడా కేవలం ఆరోపణలు, ఇంకా ఈ సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, వాళ్ళు చెప్పేటువంటి అంశాలన్నీ కూడా ఇంకా పరిశీలనలోనే ఉన్నాయి. దానికి సంబంధించి ఎంక్వైరీనే స్టార్ట్ కాలేదు కాబట్టి ఆ ఎంక్వైరీ స్టార్ట్ అయ్యి అదంతా జరిగేలోపు చాలా సమయం పట్టే అవకాశం ఉంటుందంటూ కూడా ఆయన కూడా చాలాసార్లు మాట్లాడారు. ఆయన చెప్పేది ఏంటి, మీరు ఇందాక కోట్ చేసినట్టు కొత్త కేసులనే పెట్టే అవకాశం ఏమన్నా ఉండొచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం అనేది ఒక పెద్ద సంచలనం. అలాంటి సంచలనాన్ని తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద ఖచ్చితంగా కక్ష తీర్చుకోవాలనో లేదంటే దానికి భిన్నంగా ఏదో ఒకటి రివర్స్ ఇవ్వాలని చెప్పేసి టీడీపీ వాళ్ళైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారని చెప్పేసి ఆయన మాట్లాడుతూ వచ్చారు. కొత్త కేసులు నేనే చెప్పాను కదా, అరెస్ట్ చేయడం ఒక మనిషిని పెద్ద సమస్య కాదు ప్రభుత్వాలు అనుకుంటే. అయితే కొత్త కేసులు, ఇప్పుడు పాత కేసులు ఇప్పుడు 20 ఏళ్ళు అవుతుంది, 15 ఏళ్ళు అవుతుంది ఇది సిబిఐ కేసులు. ఇంతవరకు డిశ్చార్జ్ పిటిషన్ స్థాయి దాట్లా. ఇప్పుడు కొత్త కేసులు పెట్టిన దాని పరిస్థితులు కూడా ఏడంగా అదే కదా. ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు పడుతుంది కదా కేసే. ఎఫ్ఐఆర్ నమోదు, ఇప్పుడు చంద్రబాబు గారి పైన కేసు ఎప్పుడు పెట్టారు? ఇప్పటికి 1 year 2 years కావస్తా ఉంది. ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు కాల. ఎఫ్ఐఆర్ నమోదు చేసేది నాకు తెలియదు, అది నడుస్తుంది. కానీ ఎఫ్ఐఆర్ నమోదు కావాలి, కొట్టాలి, అది చాలా ఉన్నాయి. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హత పెట్టే విధంగా చేయాలంటే రుజువు కావాలి. అది చాలా టైం పడుతుంది. పాత కేసులే 15 ఏళ్ళు లేని కేసులే కొరికి రావట్లా. కొత్తగా పెట్టే కేసులు ఏమవుతుంది, మహా అంటే అరెస్ట్ చేయొచ్చు. అది పొలిటికల్ డెసిషన్ అంటున్నా. అది ఒప్పుకోరు ఎవరు, చట్టం తన పని దాన్ని చేసుకుంటుంది అంటారు. కానీ రూలింగ్ లో ఉన్న రిస్క్ పొలిటికల్ గా చేద్దాం వద్దా, చేస్తే లాభం ఏంది, ఇక్కడ చూస్తాయి. ఎవరైనా చూస్తారు, జగన్ ఎవరైనా చూస్తారు, ఎవరైనా చూస్తారు. కాబట్టి కొత్త కేసులు పెట్టచ్చు, అది ప్రభుత్వం తీసుకునే పొలిటికల్ రిస్క్ బట్టి ఆధారపడి ఉంటుంది తప్ప ఇంకోటి కాదు. చంద్రబాబు నాయుడు గారు అలాంటి డిసిషన్ తీసుకుని అంటే ఆ స్టాంప్ ఆల్రెడీ ఫేస్ చేశారు కదా. జగన్ ఆయన అరెస్ట్ చేసినప్పుడే ఉండవల్లి లాంటి వాళ్ళు చాలా మంది చెప్పారు, జగన్ చేసిన పెద్ద తప్పు స్వయంకృత అపరాధమే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు. సో అలాంటి నిర్ణయం చంద్రబాబు నాయుడు చేసినా కూడా అది మళ్ళీ జగన్కి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కక్ష సాధింపు చర్యలుగా ఇది పార్టీలకి అవకాశం ఉంటుంది, అది ప్రజల్లోకి ఒక నెగిటివ్ ఇంపాక్ట్కి వెళ్ళే పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఆయన కూడా మాట్లాడుతూ వచ్చారు. ఖచ్చితంగా ఇప్పుడు జగన్ కేసుని ఎవరు పెట్టినా, ఇంతకుముందు అయితే చట్టం తన పని దాన్ని చేసుకోకపోతే జనం నమ్మేవాళ్ళు. ఇప్పుడు చట్టం తన పని దాన్ని చేసుకోబోదు, అధికారంలో ఉండేవాళ్ళు ఏమనుకుంటే జరుగుతుంది అనేది జనం నమ్ముతారు, నిజానిజాలు పక్కన పెడితే. అలాంటప్పుడు ఏమవుతుంది, కేసుని చూడరు జనం. అరెస్ట్ చేశారు, ఇది కక్ష సాధింపు. అందులో పంపించి చంద్రబాబు గారిని గతంలో అరెస్ట్ చేశారు కదా, దానికి ఇది కొనసాగింపు, కక్ష సాధింపు. ఇంకా ఆయన రెడ్ బుక్ కూడా అన్నాడు కాబట్టి అది అదనపు యాడింగ్. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం ద్వారా ఆయనకి వ్యక్తిగతంగా కొంత అసౌకర్యం, జైలు పోవడం, రావడం, పార్టీని నడపడం, ఇవన్నీ రిస్క్ గా కొంత ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. ఒకవేళ నెంబర్ 1 పర్సన్ అరెస్ట్ అయ్యి ఎక్కువ రోజులు జైల్లో పెడితే పార్టీ ఉంటుందా, ఇట్లాంటి వాటికి రిస్క్ తప్ప జగన్ గారికి కేసు ఏదో అవుతుందని కాదు. రెండో అంశం, ఈ మూడింటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు నాటి సెంచరీలోనే సమాధానం చెప్పేసినాడు. అరెస్ట్ పోయినప్పుడు జైలు స్పిరిట్ గా తీసుకున్నాడు, 16 నెలలు ఉన్నాడు, ఎవరు ఉన్న రోజులు ఉన్నాడు. అరెస్టులు కొత్త కాదు, లోపల ఉండే పార్టీ నడపడం అంతకన్నా కష్టం కాదు, ఆయనకి నడిపి చూపించినాడు. మూడో అంశం, భయపడే సమాచారం కాదు. కాబట్టి పార్టీ నడపడమా, నడపతాడు అని ప్రూవ్ చేసుకునేసాడు. ఎప్పుడు
పార్టీ ఉంటుందా పోతుందా తెలియని రోజులు అది. అవును. 16 నెలల జైల్లో ఉన్నది, ఉమ్, రూపమే లేదు. ఉమ్, ఆ తర్వాత 2000 తర్వాత ఎన్నికల్లో 18 ఎమ్మెల్యే లోకల్ ఎన్నికల్లో బై ఎలక్షన్ లో అద్భుతమైన విజయం సాధించాడు. ఉమ్, ఆ తర్వాత 2014లో ప్రతిపక్ష నాయకుడిగా గెలిచిపోయినాడు. 2019లో ఏకపక్షం గెలిచాడు, మొన్న ఓడిపోయినాడు. ఉమ్, కాబట్టి ఇన్నాను ఓడమి గెలుపు అద్భుతాలు అన్ని అయిపోయినాయి. ఉమ్, అరెస్ట్ అయ్యి లోపల ఉంటే బయట నుంచే పార్టీ 16 నెలలు బయట నుంచి పార్టీ నడిపాడు. ఉమ్, కానీ ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైలు పెట్టడం ఇంపాసిబుల్. ఓకే. నెలల తరబడి జైలు పెట్టడం కాదు, మహా అంటే 60 రోజులు పైన పెట్టలేదు. ఉమ్, ఈడ్చి కొడితే 90 రోజులు పైన పెట్టలేదు. ఉమ్, ఎందుకంటే యాజ్ పర్ యాక్ట్ ఉమ్, 7 సంవత్సరాల లోబడి శిక్ష పడేది 60 రోజుల్లో బెయిల్ ఇవ్వాలి. ఉమ్, 9 సంవత్సరాలు శిక్ష పడే కేసులు 90 రోజులు. మీరు అనొచ్చు ఉమ్, చాలా మంది 4 నెలలు 3 నెలలు పెట్టారు కదా, ఉమ్, నంబర్ ఆఫ్ అసలు జగన్ గారి విషయం అటు చేయలేరు. చేసి ఆయన సుప్రీంకోర్టు సమస్య ప్రొఫెషనల్ మాజీ ముఖ్యమంత్రి కాబట్టి అవును. ఏ కేసు పెట్టినా 90 రోజుల పైన లోపల పెట్టలేరు. ఉమ్, 16 నెలలు జాబ్ లోపల నుండి పార్టీ నడిపినట్టు 90 రోజులు పార్టీ నడపలేడు. ఉమ్, కాబట్టి అది ఏ పని కాదు. ఉమ్, బట్ చంద్రబాబు గారు చేస్తాడా? ఉమ్, చంద్రబాబు గారు సహజంగా రాజకీయ రిస్క్ అనేది తీసుకుంటాడు. అంటే రిస్క్ ఎలా అంతుందో చూస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారి లాగా మొండిగా పోయే సమాచారం అయితే కాదు. ఉమ్, ఎంత గట్టిగా మాట్లాడతాడు కానీ లోపల కూర్చొని అన్ని చేస్తే ఎంత, చేయకపోతే ఎంత, ఏం చేయొచ్చు, దీని పర్యావసం అన్ని చూస్తాడు. ఉమ్, అందువల్ల ఇప్పుడు ఏమంటున్నారు చర్చ, రేపు అరెస్ట్ చేస్తారు ఎందుకు అంటున్నారు? ఎలక్షన్ ముందు చేయకూడదని. ఉమ్, ఇప్పుడు ఒక చర్చ ఏంటంటే ఫస్ట్ అరెస్ట్ చేస్తారా చేయరా, ఉమ్, చేస్తే తొందరగా చేసేస్తారు. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు 1 year అయిపోయింది. మళ్ళీ ఇంకొక చర్చ ఉంది కదా, 27లో జమిలీ వస్తుందని, ఎంపీ అవును. మినిమం ఎంపీ ఎలక్షన్ వస్తుందని. అవును. కాబట్టి ఈ సంవత్సరం 25 పూర్తయిపోయిన జమిలీ 27లో వచ్చింది అనుకోండి, ఉమ్, 26లోనే వాసన వస్తుంది చంద్రబాబు నాయుడు గారికి. ఉమ్, ఏదో పెట్టారు కొన్నారా స్వామిలని. అవును. జగన్ గారికి కూడా ఆయన ఒక ముందు రోజు వాసన వస్తే ఇంక 2వ రోజున వాసన వస్తుంది కదా. ఉమ్, కాబట్టి ఇద్దరికి వాసన వచ్చిన తర్వాత దాని చుట్టూ రాజకీయాలు చేయకుండా ఈ అరెస్టులు చూసి చేసుకుంటారా? ఉమ్, కాబట్టి అందువల్లనే చర్చ వస్తుంది, తొందరగా అరెస్ట్ చేస్తారు. మళ్ళీ లాస్ట్ ఎందుకంటే జగన్ గారు లాగా ఎన్నికల ముందు అరెస్ట్ చేసే అంత ఉమ్, పొలిటికల్ గా రాంగ్ చేయడు జగన్. అందరూ ఇట్లాంటి చర్చ నడుస్తుందంటే ఉమ్, నేను నమ్మను కానీ, బట్ రాజకీయాల్లో ఏమన్నా అవ్వచ్చు. తెలుగుదేశం పార్టీ తీసుకునే రిస్క్ బట్టి ఆధారపడి ఉంటుంది. ఉమ్. సరే, ఆయన పార్టీకి సంబంధించి కావచ్చు, అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఎంత మాట్లాడుకున్నా ఎన్ని చెప్పుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్కి ఆల్టర్నేటివ్ పార్టీ వైసీపీని. ఎందుకంటే 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి వ్యక్తి ఆయన. అందరూ కూడా 11 స్థానాలను చూస్తున్నారు కానీ 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి వ్యక్తి. ఖచ్చితంగా తమిళనాడు తరహాలో రాజకీయం ఎలాగైతే జరుగుద్దో ఆంధ్రప్రదేశ్లో కూడా గత 30 ఏళ్ళ నుంచి అలానే రాజకీయం జరుగుతుంది. ఏ పార్టీ కూడా 2-3 సార్లు, అంటే 2 సార్లు లేదంటే కంటిన్యూగా అధికారంలో వచ్చినటువంటి దాఖలాలు అయితే చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో ఇక్కడ ఈ పార్టీలో లేదంటే కూటమో కంటిన్యూగా ఉంటుందని చెప్పేసి నేనైతే అనుకోవట్లేదు. ఒకవేళ కంటిన్యూగా ఉంటే మాత్రము కూటమి ఫామ్ అయితే మాత్రం అది ఖచ్చితంగా ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుందంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు. ఏంటి నిజంగాన కూటమి కంటిన్యూ అయితే జగన్మోహన్ రెడ్డికి ఏమైనా ఇబ్బంది అయ్యే పరిస్థితులు ఉంటాయా? లేదంటే తమిళనాడు తరహాలాగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా 5 సంవత్సరాలు ఒకరికి, ఇంకో 5 సంవత్సరాలు మరొకరికి ఇలా చేంజ్ చేసుకునే అట్మాస్ఫియర్ కనిపిస్తూ ఉంటుందా? అంటే బొండోల అరుణ్ కుమార్ గారు ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన దాంట్లో పాక్షిక అంతా నేను ఏకీభవిస్తాను. ఆయన ఎందుకో కొంత గందరగోళంగా మాట్లాడని నాకు అనిపించింది ఈ పొలిటికల్ యాంగిల్. ఏమంటారంటే ఫస్ట్ ఒకటి కరెక్ట్, ఇక్కడ పరస్పర విరుద్ధ శక్తులు చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారే. కాబట్టి వారి మీద కోపం వస్తే తమిళనాడు ఎందుకు, మన రాష్ట్రంలో ఎక్స్పీరియన్స్ ఏముంది? 14లో చంద్రబాబు గెలిచారు, ఆయన మీద కోపం వచ్చింది 19లో జగన్ కేసినారు. అదే జగన్ మీద కోపం వచ్చింది 20 చంద్రబాబు చేశారు. అంటే ఇద్దరు ఎవరి మీద కోపం వచ్చినా ఒకరు వేస్తారనేది రుజువు అయిపోయింది. అంటే ఇంకా తమిళనాడు వరకు పోవాల్సిన అవసరం, అంత రిస్క్ అవసరం. ఆంధ్రప్రదేశ్ లో నా ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. ఇది ఫస్ట్ పాయింట్, అందువరకు కరెక్టే. రెండోది ఆయన చెప్పిన ఈ స్టేషన్ 2-3 అంశాలు నాకు గందరగోళం. ఒకటి ఏంటంటే ఏమి చేసినా చెప్పినా ఈ ముగ్గురు కానీ కలిసి ఉంటే జగన్ కష్టం. జగన్ కష్టం సుఖం పక్కన పెడదాం. అసలు పార్టీల కలయికతోనే గెలుస్తారనేది అది రాంగ్ ఇంటర్ప్రిటేషన్. ఎందుకంటే పార్టీల కలవంటే ఇంకా జీవితకాలం ముగ్గురు కలిసి ఉంటే సరిపోతుందా? కాబట్టి ఇది రాంగ్, ప్రజలు అనుకోవాలి. ఇప్పుడు నిజం అది కరెక్ట్ అనుకుంటే 14లో చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు తలపడ్డారు. అప్పుడు 14లో పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు అందరూ కలిసే పోటీ చేసినారు. 1 పాయింట్ జస్ట్ చేంజ్ తో జగన్ ఓడిపోయినాడు. 19లో విడివిడిగా పోటీ చేశారు కానీ వాళ్ళు విడిగా పోటీ చేసినా జగన్కే నష్టం జరిగింది. 19లో కూడా పవన్ కళ్యాణ్ గారు విడిగా పోటీ చేయంటే అర్థం ఏంటి? అర్థం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేక ఓట్లు 5% ఓట్లు చీల్చుకోపోవడమే కదా. అది జగన్కి నష్టం కదా. అదేగా జగన్ అంటా ఉంది, మీరు కలిసి పోటీ చేసినా ఒకరే, ఇడిసి పోటీ చేసినా ఒకటే అంటాడు. అంటే ఏంటంటే కలిసి పోటీ చేసినప్పుడు కలిసి ఓట్లు ఏమన్నారు, విడిపోయినప్పుడు నాకు ఓటు వేయకుండా ఆ ఓట్లు చీల్చుకోవడం కోసం ఇటు చేసినారు, ఇండైరెక్ట్ గా చంద్రబాబు గారు లబ్ధి చేకూర్చారు అంటాడు ఆయన జగన్. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు మన పవన్ కళ్యాణ్ గారికి 5% ఓట్లు వచ్చినాయి, 5-6% ఓట్లు వచ్చాయి 2019లో. కానీ అదే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశంతో కలిసి ఉంటే 6% ఓట్లు వస్తాయా?
ఓకే. దాంట్లో ఓకే. కనీసం 3% ఓట్లన్నా జగన్ ఎవరికి వచ్చేసి ఉంటాయి. హ్మ్. వేసి హ్మ్. ఉండరు. హ్మ్. బీజేపీ కూడా కలిసి ఉంటే ఉన్నది హ్మ్. పోయి ఉంటాయి అవునా? వాళ్ళ హ్మ్. మీద ఉన్న వ్యతిరేకతతో. హ్మ్. కాబట్టి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గెలవడానికి వాళ్ళు విడిపోవడానికి కారణం అని అంటున్నాడు ఆయన. ఆయన హ్మ్. ఇంటర్ నాకు అసలు ఆశ్చర్యం వేసింది. హ్మ్. వారు ఎందుకు అట్లాంటి విశ్లేషణ చేసినారు. హ్మ్. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు చిన్న పార్టీ కానీ హ్మ్. ఫైనాన్షియల్ అష్ట దిగ్బంధనం చేసేస్తారు. హ్మ్. అది మరీ ఊహల్లో మాట్లాడారు ఆయన. నా అవునా? పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఎన్నికలు ఎవరికి ఓట్లు డబ్బులు లేవండి. నేను హ్మ్. తిరుపతిలో 100 కోట్లు ఉండేవాళ్ళు 10, 50 మంది 100 మంది చూపిస్తా. ఉన్నారు. 100 ఉన్నారు. హ్మ్. 100 కోట్లు ఉండేవాళ్ళని. హ్మ్. నిన్ను అరెస్ట్ చేసి నన్ను అరెస్ట్ చేస్తే ఇంక 80, 98 మంది ఉంటారు. హ్మ్. సమస్య ఏంటంటే డబ్బులు ఎవరికి లేవు. డబ్బులు లేవా? హ్మ్. 2019లో ఇద్దరు పోటీ పడి పెట్టినారు. హ్మ్. డబ్బులు ఎవడు పెట్టలేదు. 2024 అట్లా పెట్టారు. హ్మ్. డబ్బులు అనేది క్రైటీరియా. డబ్బులే క్రైటీరియా అంటే డబ్బులు బాగా పెట్టినోడు గెలవాలి కదా! హ్మ్. కాబట్టి కూటమితో ఆధారంగా గెలుపోవడం. మొన్న కూటమి సక్సెస్ ఎందుకయింది? హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవాలని సమాజం కోరుకునింది. హ్మ్. 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 దానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అనేది యాడింగ్ పాయింట్ అంతే. అవును. అంతే తప్ప ఇప్పుడు జగన్ గారు ఓడిపోకూడదు అనుకుంటే హ్మ్. కూటమి కలిసినా ఏం కాదు. హ్మ్. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ గ్రాడ్యుయేట్ ఎన్నికలు. హ్మ్. ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత జగన్ గారు ఉన్నప్పుడు ఓడిపోయారు కదా! అవును. 3 ఆ చోట్ల. 3 ఎమ్మెల్సీ స్థానాలు ఓడిపోయారు. అప్పుడు హ్మ్. జనసేన ఎవరికి సపోర్ట్ చేశారు? హ్మ్. తెలుగుదేశం అయితే సింగిల్ పార్టీ పోటీ. అవును. పైపెచ్చు ఉత్తరాంధ్రలో బీజేపీ పోటీ, అదనంగా పోటీ. హ్మ్. ఆ బీజేపీ పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్ సపోర్ట్. హ్మ్. ఇన్ని చీలికలు ఏలికల్లోనే వరుస పెట్టి పెట్టింది తెలుగుదేశం పార్టీ. అవును. ఇక్కడ పొత్తు పొత్తు పనిచేయలేదు అక్కడ. కాబట్టి ఒకరి మీద కోపం వస్తే ఇంకొకరికి ఓటేసే నేచర్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్‌లో హ్మ్. చంద్రబాబు గారికి కోపం ఉంటే జగన్ గారికి, జగన్ గారికి కోపం ఉంటే చంద్రబాబుకి ఏసేస్తున్నారు. ఏసారు 14, 19, 24లో. రేపు ఓకే. కూడా అదే జరుగుతుంది. చంద్రబాబు గారి మీద కోపం లేకపోతే ఆయన గెలుస్తాడు. హ్మ్. కోపం ఉంటే ఆటోమేటిక్‌గా జగన్ గెలుస్తాడు. కూటమి కట్టినా గెలుస్తాడు, కూటమి కట్టకపోయినా గెలుస్తాడు. హ్మ్. కాబట్టి కూటమి కడితే గెలిచిపోతారు, కూటమి కట్టకపోతే గెలవరనేది అది రాంగ్. ఓకే. 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 మీ పర్సెప్షన్ అది అది కరెక్ట్ కాదంటారు. ఆ చరిత్రలో రుజువైందది. హ్మ్. హ్మ్. కొత్తగా రుజువాల్సిన అవసరం లేదు. ఓకే. ఓకే. సరే సార్, ఒకటి కంక్లూడ్ చేస్తూ షర్మిల గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఆవిడ నిన్న అవినాష్ రెడ్డి గారి కేసుకు సంబంధించి కావచ్చు, వివేక గారి కేసుకు సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. సరే, ఆమె రాజకీయాల కోసం చేస్తున్నారా, వ్యక్తిగతంగా లేదంటే కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలకు సంబంధించి చేస్తున్నారా అనేది పక్కన పెడితే, ఎప్పుడు కూడా షర్మిలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి టార్గెట్ గానో లేదంటే అవినాష్ రెడ్డి టార్గెట్ గానో అవి చేసేటువంటి వ్యాఖ్యలు కొన్ని ఇబ్బంది కలిగిస్తూ ఉన్నాయి. ప్రధానంగా వైసీపీ పార్టీకైనా కాంగ్రెస్ పార్టీకి కూడా అవి కొంచెం నష్టం చేకూర్చే విధంగానే కనిపిస్తుంది. జనాల్లో కూడా అది ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఆమె వివేక హత్య కేసుకు సంబంధించి ఇది జగన్కి తెలుసు, అవినాష్ చేయించారని చెప్పేసి ఆమె డైరెక్ట్గా ప్రతిసారి పదే పదే మొన్న ఎన్నికల వరకు వాడారు. సరే, అది రాజకీయాల కోసం ఎన్నికల్లో వాడారు అనేది అయిపోయింది. ఇంకా మళ్ళీ ఇప్పుడు కూడా ఎందుకు ఈ రేంజ్లో ఇది టార్గెట్ చేయాల్సిన అంశం? ఇంకా ఇది కూటమి సర్కార్ మొన్నటిదాకా దీని గురించి మాట్లాడుతూ వచ్చింది. మరి వాస్తవం చెప్పాలంటే వాళ్ళే దీనికి సంబంధించి విచారణ చేయడమో లేదంటే సునీత గారు సుప్రీంకోర్టుకో లేదంటే రాష్ట్రపతి గారినో కలిసి ఏదో ఒక న్యాయం చేయాలని చెప్పేసి ఆవిడ అడగాలి. వాళ్ళు అడగకుండా మళ్ళీ ఎందుకు జగన్మోహన్ రెడ్డిని అవినాష్ని టార్గెట్ చేసే విధంగా మాట్లాడటం? నాకు 2 ఉన్నాయి. ఇటు అన్న మీద కోపం ఉంది. ఉమ్, అది కనపడతా ఉంది. ఉమ్, రెండోది ఫైనాన్స్ అనేది కుటుంబ సమస్య. అవును. అది కుటుంబాలు తేల్చుకోవాల్సింది. ఉమ్, ఆ కుటుంబ సమస్యను తీసుకొచ్చి ఆ రాజకీయ అజెండాలో చేర్చేస్తున్నారు. జగన్ ఉమ్, గారు కరెక్టా? షర్మిల గారు కరెక్టా? దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఓకే. వాళ్ళు మాట్లాడితే మనకు తెలుస్తుంది. కొన్ని మాట్లాడారు కాబట్టి అది మంచో చెడ్డో మాట్లాడారు. ఉమ్, అదర్ దెన్ వాళ్ళు పర్సనల్‌గా తేల్చుకోవాల్సిన విషయాలు, లీగల్‌గా తేల్చుకోవాల్సిన విషయాలు. ఉమ్, ఆ లీగల్‌గా, పర్సనల్‌గా తెలుసుకోవాల్సిన విషయాలు తీసుకొచ్చి ప్రజా కోర్ట్‌లో పెట్టేస్తున్నారు. ఉమ్, అది కరెక్ట్ కాదు అంటున్నాను. ఉమ్, కరెక్ట్ ప్రజా కోర్టులో పెట్టడం కరెక్ట్ కాదంటున్నాను. మీరు ఉమ్, ఫైట్ చేయడం తప్పు కాదు. లీగల్‌గా ఫైట్ చేసుకోండి. అది మీరు తెలుసుకోండి. ఉమ్, ప్రజా కోర్టులో పెట్టడం ద్వారా జగన్ గారికి ఇరిటేషనే కాదు, కాంగ్రెస్ పార్టీకి ఇంకా పెద్ద ఇరిటేషన్. అవును. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా బీజేపీ 200 కలుపుకోమని వాళ్ళు అనుకుంటా ఉంటే ఇట్లా ఉమ్, గొడవలు పెట్టుకుంటే లాభం ఉంది. ఉమ్, రెండో అంశం ఏంటంటే ప్రధానంగా చెప్పింది సరే మొదటి నుంచి వారు జగన్ గారి మీద, అవినాష్ గారి మీద ఆరోపణలు చేస్తా అది కోర్టులో ఉంది కదా! ఉమ్, కోర్టులో ఉంది. సిబిఐ విచారణలో ఉంది. ఉమ్, సరే నిన్నటి వరకైతే ఆంధ్రప్రదేశ్‌లో జగన్ గారు అధికారంలో ఉన్నారు కాబట్టి, వారికున్న అధికారాన్ని ఉపయోగించుకొని కేంద్రాన్ని మేనేజ్ చేసుకొని, పోలీస్ వ్యవస్థను మేనేజ్ చేసుకొని దీని ముందుకు జరగకుండా ఆపినాడనేది మీ అలిగేషన్. ఉమ్, ఓకే. ఇప్పుడు జగన్ గారు ఓడిపోయాడు. ఉమ్, రాష్ట్రంలో ఓడిపోయినాడు. దేశంలో ఆయన పట్టేం లేదు. అవును. రాష్ట్రంలో, దేశంలో ఒకే పార్టీ ఉంది. ఉమ్, పైపెచ్చు వాళ్ళు జగన్ గారికి వ్యతిరేకమైన వాళ్ళే. ఉమ్, పైపెచ్చు అనేక సందర్భాల్లో సునీత గారికి మీకు అండగా ఉంటామని కూడా చెప్పారు. ఉమ్, బట్ ఈ దశలో జగన్ గారు కేసునైతే ప్రభావితం చేయలేడుగా. ఉమ్, కాబట్టి స్పీడప్ చేయమని చెప్పండి. కోర్టులకెళ్ళండి. నిగ్గు తేల్చండి. తప్పొప్పులు తేల్చండి. ఉమ్, ఆ మార్గాన్ని ఎంచుకోవాలి. రెండో అంశం ఇప్పుడు ప్రధానంగా చేసే సునీత గారి భద్రతకు సంబంధించి ఏదో కామెంట్ చేసినట్టున్నారు. అవును. ఉమ్, నా పాయింట్ ఏంటంటే దీన్ని మీడియాకి చెప్పే ముందు పైపెచ్చు వాళ్ళకి ఒక కన్సెంట్ అయితే ఉంది. ఉమ్, సునీత గారి విషయంలో లోకేష్ గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని మేము అండగా ఉంటాం. అవును. మాట్లాడారు, వాళ్ళ చెల్లికి ఎన్నికల్లో ఆయన అండగా మాట్లాడారు. ఉండేది ఉమ్, మేము ఉంటామని చాలా సార్లు చెప్పినాడు. ఉమ్, చెప్పారు. ఇప్పుడు దాన్ని అవకాశంగా తీసుకుని వాళ్ళని కలవండి. ఉమ్, ఒక థ్రెట్ ఉంది. థ్రెట్‌కేం పెద్ద ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదు. థ్రెట్ ఉమ్, ఉంటే
అది సెక్యూరిటీ గన్మ్యాన్లు ఇస్తారు. ప్రభుత్వం షార్ప్ గా ఎస్పీకి చెప్తుంది, నో వెళ్ళిపోండి, ఒక లెటర్ రాయండి. వాళ్ళు ఎట్ట కమిటీ అంటారు, వాళ్ళే జగన్ గారికి అనుకూలంగా అయితే ఉండరు. రవి సునీత గారి విషయంలో మేము అండగా ఉంటామని చెప్పున్నారు కాబట్టి రెండింటిని ఆధారంగా చేసుకొని ఈ కేసు విషయంలో ప్రభుత్వం చొరవ చూపుకొని సిబిఐ తొందరగా విచారించేట్టుగా ఏం చేయాలో చేయొచ్చు. రెండు, వాళ్ళకి సెక్యూరిటీ అనుమానం వస్తే సెక్యూరిటీ కల్పించమని అడగొచ్చు. ఉండేదేమో శత్రుత్వ ప్రభుత్వం కాదు, జగన్ గారి శత్రువు ఉన్న ప్రభుత్వమే, రాజకీయ శత్రుత్వం ఉన్న ప్రభుత్వమే. కాబట్టి కేసు అప్పుడు కానీ వాళ్ళు గన్మ్యాన్ గా అడిగిపోతే, సెక్యూరిటీ అడిగిపోతే అప్పుడు మీరు బయట మాట్లాడచ్చు. ఆయన అట్ట చేసినాడు, వీళ్ళు అట్ట చేస్తున్నారు చెప్పొచ్చు. అదేం కాదు కదా, అయితే కోర్టులో పిటిషన్ ఇచ్చు. సునీత గారు ఈ విషయంలో సీరియస్ గా ఆర్గ్యుమెంట్ లో ఉన్నారు కాబట్టి ఆమెకు సెక్యూరిటీ భయం ఉంది కాబట్టి సెక్యూరిటీ కోర్టు ఇమీడియట్ ఎఫెక్ట్ ఆమె సెక్యూరిటీ అని చెప్పి ఆదేశిస్తుంది, మహిళ కూడా కాబట్టి ఆ మార్గాలు ఎంచుకొని కుదరకపోతే ప్రజల్లోకి రావాలి. సరాసరి ప్రజల్లోకి వచ్చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది, అనవసరంగా కాంగ్రెస్ కు నష్టం, జగన్ గారికి ఈ రోజుకి నష్టం, రేపటికి కష్టం, ఎల్లుండికి పాత అయిపోతుంది. జగన్ గారికి అంతే కదా, ఇప్పుడు బేస్లెస్ ఆర్గ్యుమెంట్ కదా. ఇప్పుడు జగన్ గారికి ఆ కేసుతో సంబంధం ఉంది. ఎవరో పేరు చెప్పి అవినాష్ రెడ్డి గారి పేరు చెప్పి, అవినాష్ రెడ్డి వైసీపీ కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యత్వం ఉంది కాబట్టి ఆయన నడిపినారని చెప్పి ఏదో మాట్లాడేస్తే అది కరెక్ట్ గా తేలనివ్వండి. కోర్టులో తేల్చిన విషయాలు తేల్చిన, మీకు ఏదైనా ఆధారాలు ఉంటే నేను కోర్టుకి చెప్పండి, సిబిఐకి చెప్పండి, లేకపోతే కోర్టుకి చెప్పండి, కోర్టులో పిటిషన్ వేయండి, సిబిఐ సరిగ్గా యాక్ట్ చేయట్లేదు, ఇది నా దగ్గర ఆధారాలు చెప్పండి. కాబట్టి కుటుంబ సమస్యలు, ఫైనాన్షియల్ ఇష్యూలు ఉన్నాయి, అది కుటుంబంలో పరిష్కరించుకోండి, లీగల్ గా పరిష్కరించుకోండి. ఈ రకంగా బయటికి రావడం అనేది జగన్ గారికి ఈ రోజు కొంచెం నష్టంగా ఉంటుంది, రేపు నష్టంగా ఉంటుంది, ఎల్లుండి కష్టంగా ఉంటుంది, మూడో రోజు మామూలు అయిపోతుంది. ఇంకేం కాదు, ఎన్నికల నాటికి అన్ని అయిపోతుంది. మరి బట్ నంబర్ కాంగ్రెస్ గారు నష్టం కదా, మీకు వ్యక్తిగతంగా నష్టం కదా, అది ఆలోచిస్తే బెటర్. ఓకే ఓకే, కంక్లూడ్ చేస్తూ ఒక పాయింట్ సార్, ఇందాక కూడా మనం ప్రస్తావిస్తూ వచ్చాము జమిలీ ఎన్నికలకు సంబంధించి. జమిలీ ఎన్నికలు 100% జరగబోతున్నాయి అనేటువంటి ఒక గట్టి వాయిస్ని బీజేపీ వినిపిస్తుంది. ఇటీవల జయప్రకాష్ నడ్డా గారు ఆయన మాట్లాడటం కేంద్ర మంత్రికి సంబంధించి, అలాగే రాయలసీమకు సంబంధించినటువంటి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సంబంధించి మంత్రిగా ఉన్నటువంటి సత్యకుమార్ గారు కావచ్చు, ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళు కూడా జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి, మళ్ళీ తొందరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి, ఇంతకంటే బంపర్ మెజార్టీ బీజేపీకి ఏపీలో రావాలంటూ కూడా ఆయన మాట్లాడుతూ వస్తున్నప్పుడు, ఏంటి నిజంగానే జమిలీ ఎన్నికలకు శ్రీకారం చుట్టబోతుంది, త్వరలోనే దీనికి సంబంధించి ఒక కీలక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తుంది, ఏం చెప్తారు? జమిలీ ఎన్నికలు నేను ఇంతకుముందు ప్రస్తావనట్టు 27లో మినీ జమిలీ, 32లో సంపూర్ణ జమిలీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 27లో దానికి ఉన్న విశేష అధికారాలతో లోక్సభను రద్దు చేసి లోక్సభతో పాటు ఇంకొన్ని రాష్ట్రాలని ఉత్తరప్రదేశ్ లాంటి వెనక్కి కొంచెం ముందుకు నడిపి మాక్సిమం రాష్ట్రాలు 27లో తీసుకొచ్చేసి ఇంకా మిగిలిన రాష్ట్రాలు 32కి కంటిన్యూగా ఎప్పుడు జరిగినా జరిపేసేసి ఒక ఆలోచన చేస్తున్నట్టుగా మనకు అర్థం అవుతుంది. కొంచెం రీజనబుల్ కూడా అనిపిస్తా ఉంది, అది జరిగే అవకాశం ఉంది. ఇది ఫస్ట్ పాయింట్. ఏమి జరిగినా జరగకపోయినా 27-28 ప్రాంతంలో ఎంపీ ఎలక్షన్ జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రీజన్ ఏంటంటే ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలు. ఉత్తరప్రదేశ్ బీజేపీకి ఆయువు పట్టు లాంటిది. ఇప్పటికే 2 సార్లు రాష్ట్రంలో గెలిచారు. కొంత అఖిలేష్ యాదవ్ కి అనుకూల వాతావరణం అక్కడ వచ్చున్నది. ఎంపీ ఎలక్షన్ లోనే అఖిలేష్ యాదవ్ కొంచెం పట్టు సాధించాడు. కాంగ్రెస్ అఖిలేష్ కలిశారు. ఇది మొదటి పాయింట్. బీఎస్పీ రోజు రోజుకి బలహీన పడతాం. ఉత్తరప్రదేశ్ బలపడితే వాళ్ళు ఓట్లు చేస్తారు, బలహీన పడితే ఆ ఓట్లు మళ్ళీ వీళ్ళకే వస్తాయి. ఎవరికి? బీజేపీ కాదు, ఎస్పీకి, కాంగ్రెస్. అది కూడా యాడ్ అవుతుంది. ఎంత ఎక్కువ మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్ లోనే అఖిలేష్ యాదవ్ పట్టు సాధిస్తే అప్పుడు ఆయన ప్రధానమంత్రి కాడు. అట్లాంటి ఎంపీకి అవకాశం, రేపు ఎమ్మెల్యేలు గెలిస్తే ఆయన ముఖ్యమంత్రి అవుతాడు. కాబట్టి ఆ గ్లామర్ ఉంది కాబట్టి ఎమ్మెల్యే ఎలక్షన్లు ఉత్తరప్రదేశ్ లో 28లో జరుగుతాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కానీ బీజేపీ ఓడిపోతే దాని ఇంపాక్ట్ మెయిన్ ఎలక్షన్ లో పడిపోతుంది. ఆ రీత్యా చూసుకున్నప్పుడు ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఓడిపోతారు లేదు మనకు తెలుసు, గెస్ట్ చేయలేం, కానీ ఓడిపోతే పెద్ద రిస్క్ బీజేపీకి. అందుకని ఎంపీ ఎమ్మెల్యే 2 జరిగితే ఈయన అఖిలేష్ యాదవ్ ప్రధానమంత్రి కాడు కదా, ఈయన కోటేసిన ఒకటి అనే చర్చ పెడితే మోడీ గారి గ్లామర్ కూడా తోడైతే ఎంతో కొంత పర్సెంటేజ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ప్లస్ దేశానికి ఉపయోగపడుతుంది కదా అనే కాన్సెప్ట్ తో ఉంటున్నారు. కాబట్టి మినీ జమిలీ, సంపూర్ణ జమిలీ అన్న అవకాశం ఉంది. లేదా ఉత్తరప్రదేశ్ చుట్టూ జరుగుతున్న పరిణామాలు చూసినప్పుడు లోక్సభని వాళ్ళ చేతిలో ఉంది, దానికి జమిలీ చట్టం అవసరం. లోక్సభ ఎన్నికలు కానీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరపాలంటే చంద్రబాబు గారు అనుకున్నా మోడీ గారు అయిపోతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ జరపాలంటే ఒప్పుకోరు వాళ్ళు, కేంద్ర ఎలక్షన్ కమిషన్. చంద్రబాబు గారు ఏం చేస్తారు, కేబినెట్ ఆమోదించి అసెంబ్లీ రద్దు చేస్తారు. 6 నెలలు మళ్ళీ ఎలక్షన్ పెట్టాల్సిందే. అంటే రాష్ట్రపతి పాలన 1-2 సార్లు పెట్టచ్చు, అంతకుమించి ఏం చేయలేరు. కాబట్టి ఇది బలమైన పాదాస్త్రం వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి లోక్సభను రద్దు చేస్తే వాళ్ళ చేతిలో ఉంది, 6 నెలలు పెట్టేవారు. కాబట్టి నేనైతే అస్త్రాన్ని ప్రయోగిస్తారు, చివరాస్త్రం జమిలీ, మినీ జమిలీ, మెయిన్ జమిలీ, లేదా లోక్సభ ఎన్నికలు. ఇట్లాంటివన్నీ వచ్చే అవకాశాలు. అంటే లోక్సభ ఎన్నికలు ముందే రద్దు చేశారనుకోండి, 2 నెలల ముందు ఎందుకు చేశారని అడుగుతారు. నాకు ఉత్తరప్రదేశ్ లో ఇబ్బంది ఉందండి, అందువల్ల అంటే జనం నవ్వుకుంటారు. అందువల్ల మినీ జమిలీ పేరుతో వస్తారా?
అంటే పెద్ద రీజన్, పెద్ద కారణం ఉండాలి కదా. నీకు అవును. 5 ఏళ్ళు పరిపాలించమని ఓటేస్తే ఉమ్, 3 ఏళ్ళకే వస్తున్నావు అంటే ఏంటి కథ అంటారు కదా. ఉమ్. అవిచ్చే మా సంపూర్ణ మెజారిటీ ఉంది కదా, అందువల్ల నేను అనుకుంటుంది సంపూర్ణ మినీ మెజార్టీ జమిలీ లేదు కదా, లేదు లేదు కాబట్టి వెళ్ళే అవకాశాలు ఉంటాయి కదా. అంటే 10-15 సీట్లు, ఈయన పోతే ఆయన పోతే ఈయన చాలా మంది వచ్చేస్తారు, అదేం పెద్ద ఇబ్బంది లేదు. ఉమ్, వీళ్ళు చాలా మంది టచ్ లో ఉన్నారు, ఉమ్, అందువల్లే కదా మెజారిటీ లేకపోయినా నమస్కారం మోడీ గారు అని అందరూ పెడతా ఉండే. లేకపోతే ఏరికే సినిమా ఆ, పార్టీ మెజారిటీ లేకపోయినా చాలా పార్టీలు ఆయన టచ్ లో ఉన్నాయి. ఉమ్, ఈ రోజు బీజేపీని పడగొట్టే శక్తి ఎవరికి లోక్సభలో లేదు. వచ్చే ఎన్నికలైనా జరిగితే చెప్పలేను. ఉమ్, అందువల్ల ఎట్లా జరుగుతుంది కాబట్టి ఇన్ని రోజులు అయితే చూడండి, సత్యకుమార్ గారు ఎప్పుడు జగన్ గారు చెప్పే వాయిస్ కి అనుకూలంగా మాట్లాడు, కొంచెం అవును. రివర్స్ లో మాట్లాడుతుంది. ఉమ్, జగన్ గారు మొదటి నుంచి జమిలీ గిమిలీ అంటున్నారు అన్నాడు. ఉమ్, జమిలీ లేదు, గిమిలీ లేదు, జమిలీ రాదు, వచ్చినప్పుడు 29లో వస్తుంది అన్నాడు. ఉమ్. ఎవరు, మన సత్యకుమార్ గారు. సత్యకుమార్ గారు ఇప్పుడు కాబట్టి గిమిలీ ఆదినారాయణ రెడ్డి లాంటి ఆయన ఆదినారాయణ అన్నారు. రెడ్డి గారు కూడా మాట్లాడారు. ఇప్పుడు 29 మాట్లాడట్లా, ఉమ్, తొందరగా వస్తే జాగ్రత్త అన్నారంటే ఏదో ఉప్పంది కావస్తా. ఉమ్, ఉమ్. కాబట్టి జరగదని వాళ్ళు గమ్మకు జరిగింది అనుకో, మళ్ళీ వాళ్ళే కదా బాస్పల్ వస్తారు. అవును. కట్టి సత్యకుమార్ గారు వాళ్ళు మాట్లాడినారు అంటే ఏదో వాసన అన్నట్టుగా మనం అనుకోవచ్చు. జేపీ నడ్డానే డైరెక్ట్ గా మీరు దీని మీద అవగాహన కల్పించండి అన్నారంటే దానికి అడుగులు పడుతున్నట్టే కదా మనకు అనిపిస్తూ ఉండేది. ఎస్. రైట్ సార్. ఒకటి కంక్లూడ్ చేస్తూ, వక్స్ బిల్లుకి వైసీపీ మద్దతు తెలపలేదు, వక్స్ బిల్లుకి రాజ్యసభలో సీక్రెట్గా మద్దతు ఇచ్చిందని టీడీపీ కావచ్చు చాలా విస్తృతంగా ప్రచారం చేస్తుంది. ఏంటి జగన్మోహన్ రెడ్డి నేను క్లియర్గా వక్స్ బిల్లుకి నేను మద్దతు తెలపలేదు, అసలు వక్స్ బిల్లుకి వైసీపీ వ్యతిరేకం అని చెప్తూ వస్తున్నాయి, ఎందుకు టీడీపీ ఇలా రివర్స్ స్టాండ్లో జగన్మోహన్ రెడ్డిని ఇరికిచ్చేందుకు, లేదంటే ముస్లిమ్స్ ఓట్ బ్యాంక్ని ఏదన్నా డిఫర్ చేసేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుందా? ఈ రాజకీయాల్లో ఈ చిలిపి శాస్త్ర తిక్క శాస్త్ర తెలియదు కానీ ఈ చేసే వాళ్ళ వల్ల ఆ పార్టీకి నష్టం. ఇప్పుడు యాక్చువల్ గా వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి చట్ట సవరణ పైన తెలుగుదేశం కొద్ది ఇబ్బందికర పరిస్థితి. ఎందుకంటే బీజేపీతో కలుసున్నారు కాబట్టి వ్యతిరేకంగా ఓటేయలేరు. ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో బాగుంటాడని ప్రచారం ఉన్నప్పటికీ కూడా వ్యతిరేకంగా లోక్సభలో ఓటేసేసినారు. లోక్సభలో ఓటేసిన పార్టీ రాజ్యసభలో లేకుండా పోతుందా? కామన్ సెన్స్ ఉండరా? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఈ పరిణామం వల్ల జగన్ గారికి అంతో ఇంతో ఆల్రెడీ మైనారిటీలు ఆయనతో బాగుంటారు, అదనంగా కన్సాలిడేట్ అయినారు ఇది వక్ఫ్ బోర్డుకు సంబంధించిన విషయంలో. ఈ పరిస్థితిలో మళ్ళీ దీన్ని మాట్లాడి గెలికినారు అనుకో, తెలుగుదేశం పార్టీ చేయట్లేదు కానీ తెలుగుదేశం అనుకూలంగానే చెప్పుకునేవాళ్ళు, గెలికితే ఏం చేస్తారు? ఆధారాలు సహా మళ్ళీ వస్తాయి. ఇప్పుడు రాజ్యసభలో ఆ పార్టీ పార్లమెంటరీ నాయకుడు, నేను ఇప్పుడే చూశాను, వైవి సుబ్బారెడ్డి గారు రాజ్యసభ సభ్యులందరికీ విప్ జారీ చేసినాడు. ఈ రోజు ఖచ్చితంగా సమావేశానికి రండి, వక్ఫ్ సవరణ చట్ట బిల్లు పాల్గొనండి, వ్యతిరేకంగా ఓటేయండి అని విప్ జారీ చేసినాడు. ఇప్పుడు ఆ లెటర్ ను వాళ్ళు సర్క్యులేట్ చేస్తున్నారు. అంటే మళ్ళీ తెలియడం అంట, మైనారిటీ తెలుగుదేశం పార్టీ అనుకూలంగా ఓటేసింది, వైసీపీ వ్యతిరేకం మళ్ళీ చెప్పడమే కదా. నీకేనా సోషల్ మీడియా, నాకు లేదా? కాబట్టి కాబట్టి ఇట్లాంటి చిలిపి శాస్త్రం, ఇలాంటి పిచ్చి శాస్త్రాలు అనవసరంగా చేసే వాళ్ళకి నష్టం వస్తున్న వాళ్ళు గుర్తిస్తే మంచిది. వక్ఫ్ బోర్డు సంబంధించిన విషయంలో వైసీపీ క్లియర్ స్టాండ్, లోక్సభలో వ్యతిరేకించింది, రాజ్యసభలో వ్యతిరేకించింది, ఆ స్టాండ్ తో వాళ్ళు కొనసాగుతారు. ఓకే. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు పురుషోత్తం రెడ్డి గారితో ఏపీ రాజకీయాల గురించి స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజాచైతన్యం.